ఓఎన్జీసీ సంస్థ కాకినాడ సముద్ర ప్రాంతంలో నిర్వహిస్తున్న చమురు నిక్షేపాల వెలికితీతపై చేపడుతున్న సిస్మిక్ సర్వేను సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు సమాచారం అందించకుండా కేవలం అధికార వైకాపా పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి మత్స్యకారులను మభ్యపెట్టి మోసం చేస్తున్నారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. ఏటిమోగ, దుమ్ములపేట, పర్లవపేట ప్రాంత బోటు ఓనర్స్ కు సమాచారం అందించకుండా కేవలం అధికార పార్టీ నాయకులతో జిల్లా అధికారులు నిర్వహించిన సమావేశంపై బోటు ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి మంగళవారం వనమాడి కొండబాబు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకోగా జిల్లా అధికారులు ఎవరూ కలెక్టర్ కార్యాలయంకు రాకపోవడంతో బాధిత మత్స్యకార వర్గాలతో కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి అధికారులు వచ్చే వరకు వెళ్లేది లేదని బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టగా మధ్యాహ్నం 3 గంటలకు డిఆర్డీఓ డిటి నాయక్ వచ్చి ఓఎన్జీసీ ప్రతినిధులు మత్స్యకార వర్గాలు బోటు ఓనర్స్ తో మరల సమావేశం నిర్వహిస్తామని కొండబాబుకు తెలియజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ కాకినాడ జిల్లా తీర ప్రాంతంలో ఓఎన్జీసీ సంస్థ చేపడుతున్న చమురు నిక్షేపాల వెలికితీత కారణంగా సముద్ర తీరంపై ఆధారపడుతున్న మత్స్యకారులు తమ జీవనోపాధిని కోల్పోయి తీవ్ర నష్టం జరుగుతుండగా జిల్లా అధికారులు ఓఎన్జీసీ ప్రతినిధుల సమక్షంలో బాధిత మత్స్యకార వర్గాలతో సమావేశాలు నిర్వహించకుండా కేవలం అధికార పార్టీ వైసీపీ నాయకులతో సమావేశాలు నిర్వహించి మత్స్యకారులను మభ్యపెట్టి మోసం చేస్తున్నారని గత వారం 11వ తేదీన జిల్లా కలెక్టర్ నిర్వహించిన సమావేశంలో మత్స్యకారులకు జరుగుతున్న నష్టంపై ఓఎన్జీసీ సంస్థ మత్స్యకారులకు అందించే నష్టపరిహారంపై త్వరలో మరలా సమావేశాలు నిర్వహించి మత్స్యకారులకు న్యాయం చేస్తామని తెలిపిన జిల్లా కలెక్టర్ కేవలం వైసీపీ పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బోటు ఓనర్స్ ప్రతినిధులు సంగాని నాగేశ్వరరావు, మల్లాడి రాజు, వనమాడి కోయరాజు, రేకాడి లోవరాజు, ఎరుపిల్లి రాము, చోడిపిల్లి సతీష్, మూగు రాజు, చిరంజీవి, కొప్పాడి సత్యనారాయణ, సీతారాం, కొంపెల్ల రాంబాబు, సంఘాని రామకృష్ణ, పంతాడి కామేష్, తుమ్మల రమేష్, కొప్పాడి ధనంజయ్, రేకాడి ఆంజనేయులు, పంతాడి శ్రీను, సంఘాని బుజ్జి, కాటాడి శ్రీను, అరదాడి శివ, సంఘాని నాగూర్, ఎరిపిల్ల అబ్బాయ్, మాదే ఆంధ్రియా, ఎరిపిల్లి సింహాద్రి, కొయ్య తాతారావు, ఓలేటి పాండురంగ, అంగడి దుర్గారావు, పేర్ల మహేష్, ఓలేటి పాండురంగ, కుంది సత్యబాబు, కొర్లయ్య, వాడమొదల పైడిరాజు, మల్లాడి ఏడుకొండలు, కొండ్రు తాతారావు, సీరం చిన్న, వనమాడి ధర్మారావు, ఎరిపిల్లి సత్యబాబు, పొట్టి ఉప్పల తాత, సంఘాని లక్ష్మణ్, కృష్ణ, గంపల లక్ష్మణరావు, చెక్క ఈశ్వరరావు, తాతారావు, కామాడి సుబ్బారావు, గద్దేపల్లి సత్యబాబు, పెద్దబాబు, మల్లి, చీకట్ల బుజ్జి, చొక్కాగిరి, బొడ్డు శివాజీ, పాలెపు శ్రీను, కొర్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు చెప్తూనే ఉన్నా. ఈ ఓఎన్జీసీ డబ్బులు ముమ్మడవరం నియోజకవర్గానికి 784 కోట్లు వచ్చినాయి. అందరికి కూడా ఇచ్చారు 6 విడతల్లో. ఈ కాకినాడ కూడా వచ్చినాయి. ఆ డబ్బులను కూడా సుమారు 1000 కోట్ల రూపాయలు ఆయన మళ్లించాడు, ఆయన అకౌంట్లోకి వెళ్ళింది అని చెప్పి చాలా ఆధారాలతో చెప్పాం మేము. ఓఎన్జీసీ డబ్బులన్నీ కూడా కాకినాడకు వచ్చినాయని కూడా ఈయన కొట్టేశాడు. ఇప్పిస్తానని 5 సంవత్సరాలు తిప్పుకున్నాడు. ఎలక్షన్ దగ్గరికి వచ్చేస్తుంది, ఓట్లు కావాలి కాబట్టి మళ్ళీ ఇప్పిస్తానంటున్నాడు తప్ప పాత డబ్బుల గురించి మాట్లాడట్లేదు. ఎంత దారుణం అంటే దీనికి కలెక్టర్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారండి నేను భావిస్తున్నాను ఈ రోజున. ఎందుకంటే కలెక్టర్ గారు సపోర్ట్ చేస్తున్నానని అంటున్నాను. నిన్న మీటింగ్ వీళ్ళందరినీ ఎందుకు వెళ్ళలేదు మీరు? ఈ బోటు వానస్ ఎందుకు వెళ్ళలేదు మీరు? ఇక్కడ ఏటాడుకుని కాకినాడ కానీ, కాకినాడలో ఉంటే ఏటిమొగ్గ కానీ, బోటు వానస్ని కానీ, దుమ్ములపేట కానీ, పర్లపేట కానీ, తుని వరకు ఉన్నారు. ఈరోజు కాకినాడ పార్లమెంట్ అంతా కూడా నష్టపోతున్న వాళ్ళందరూ కూడా ఎవరిని పిలిచారండి మీరు? మొన్న మేము అందరూ వచ్చాం. కాకినాడ పార్లమెంట్ సంబంధించినటువంటి తీర ప్రాంతంలో ఉండే అందరూ కూడా రావడం జరిగింది, మీతో మాట్లాడడం జరిగింది. మీరు ఈ నిన్న మీటింగ్ పెట్టి ఈ మీటింగ్ ఎవరిని కూడా పిలకుండా ఎవరో నలుగురు పెట్టుకుని రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి తొత్తులు పెట్టుకుని మీరు మీటింగ్ తూతు మంత్రం అనిపించేస్తారు. ఈ రోజున ఎంత దారుణం అండి ఇది. ఈరోజు మత్స్యకారులకు వచ్చే డబ్బు 1000 కోట్ల రూపాయలు చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్నాయి. ఆ చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇప్పించండి మీరు, ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ కూడా. లేకపోతే ఇది ఉద్యమం పెద్దదవుతుంది. భవిష్యత్తులో మీ కార్యాచరణను రూపొందిస్తామని మీ ద్వారా తెలియజేస్తాం.